వందలాది మంది చిన్నారులను శాస్త్రీయ నృత్య కళాకారులుగా తీర్చిదిద్దేందుకు శ్రీ సూర్య నృత్య నికేతన్ నాట్యాచారిణి ఎం మహాలక్ష్మి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ ప్రశంసించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జన్మభూమి పార్క్ స్కేటింగ్ రింక్ లో శ్రీ సూర్య నృత్య నికేతన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను 250 మంది చిన్నారులతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు అంతా జాతీయ గీతాలు నృత్య ప్రదర్శన చేశారు. అదేవిధంగా 60 మంది బాలికలు కర్రసాము ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి నాట్యాచారిణి ఎం మహాలక్ష్మి అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను కన్నడ హీరో, సినీ రచయిత, డిస్ట్రిబ్యూటర్ స్టార్ మస్తాన్, ఆశారాడ్ షైనింగ్ సొసైటీ ఫౌండర్, ఐఎఫ్ఎంఏ ట్రెజరర్ ఆశాలత, అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి, అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సాంస్కృతిక నృత్య కళలను భవిష్యత్ తరాలకు అందించేందుకు నాట్యాచారిణి మహాలక్ష్మి చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండబాబును శ్రీ సూర్య నృత్య నికేతన్ నిర్వాహకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. అదేవిధంగా జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో పాల్గొంటున్న చిన్నారికి శ్రీ సూర్య నృత్య నికేతన్ తరపున 10,000 రూపాయల ఆర్థిక సాయంను ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ పిల్లల విషయంలో కాదు, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో ఈ పార్క్ ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేయగలిగాం మనం ఈరోజు. అలాగే మనకి చాలా పార్కులు ఉన్నాయి. కులాయి చెరువు కానీ, గాంధీనగర్ పార్క్ కానీ, ఇంకా మనకి ఉన్నటువంటి బోట్ క్లబ్ కానీ, సంత చెరువు కానీ, ఇలాంటి చాలా పార్కులు ఉన్నాయి. మనకి వాకింగ్ చేస్తున్నారు. అక్కడ వాకింగ్ పెట్టుకున్న చోట అసోసియేషన్ పెట్టుకుంటున్నారు. అసోసియేషన్ ద్వారా పార్క్ని కూడా కాపాడుకుంటున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే 5 yearsలో మనకున్నటువంటి లేఅవుట్లు, పార్క్ స్థలాలు, పార్కులు డెవలప్ చేసుకున్నాం మన గతంలో. ఈరోజు 5 yearsలో అలాంటి పార్క్ స్థలాలన్నీ కనపట్లేదు. ఇప్పుడు మనకి మాయమైపోయినట్టు ఎలా అయిపోయినాయి చెప్పగలరా? అక్కడ వేరే బిల్డింగ్లు వస్తున్నాయి, ఆక్యుపై చేస్తారు. మన కాకినాడ జనాభా పెరుగుతున్న బట్టి ఆ ప్రాంతంలో పార్కులు డెవలప్ చేసుకోవాలి. కొన్ని మనం చేయగలిగాం, కొన్ని చేయలేకపోయాం. ఖాళీ స్థలాలు అలా ఉన్నాయి. ఈ 5 yearsలో అలాంటి ఖాళీ స్థలాలు కూడా ఆక్యుపై చేసి ఇష్టం వచ్చినట్టు కట్టేసుకున్నారు. నేనేమంటానంటే ఇవన్నీ కూడా మన ఆస్తులు, మనందరి ఆస్తి. కాకినాడలో ఏ పార్క్ స్థలం ఉన్నప్పుడు కూడా ఎవరు ఆస్తుంది? మనందరి ఆస్తి. మనం కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇది ఉంది కాబట్టి మన పిల్లలు ఇక్కడ చేయగలుగుతున్నారు ఈరోజు. అవునా కదా? ఇదే లేకపోతే ఎక్కడ చేస్తారు మీరు అందరూ? ఈరోజు మీరు అందరూ పిల్లల తల్లిదండ్రులు చూడ ఎంతోమంది వచ్చి ఇక్కడ పిల్లలు చేస్తుంటే మీరు చూడగలుగుతున్నారు. ఇదే ప్రోగ్రాం చేయాలంటే ఒక ఆడిటోరియంలో పెట్టుకోవాలి, దానికి రెంట్ పే చేయాలి. ఇక ఫ్రీయేనా? డబ్బులు ఏమైనా వసూలు చేశారా? ఫ్రీ. లేకపోతే ఏమో వేస్తారంటే ఫంక్షన్ ఆలోచన చేయాలంటే అది 2 లక్షలు ఉంటుంది. ఇంకో హాల్కి వెళ్ళాలంటే 1,50,000 ఉంటుంది. అలాగే ఉన్నాయి, మనం పే చేయవలసి వస్తుంది, డబ్బులు కట్టవలసి ఉంటుంది. ఈరోజు మనకు ఉన్నటువంటి పార్కుల్ని మన ఆస్తిగా భావించి మీరు అందరూ కాపాడుకొని ఇప్పుడే అసోసియేషన్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇది వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ పార్కుని మీరు మీ ఆస్తిగా భావించి కాపాడుకోవాలని అసోసియేషన్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ పిల్లల్ని మనం చూస్తాను మహాలక్ష్మి ప్రోగ్రాం రాజమౌళి గారి దగ్గర కూడా ప్రోగ్రాం ఇచ్చారు, 4 times ఇచ్చారు. అంటే అక్కడ ఒక గొప్ప డైరెక్టర్ ద్వారా మన పిల్లల్ని డాన్స్ ప్రోగ్రాం ఇచ్చే అవకాశం వచ్చిందంటే మన పిల్లలు బాగా చేస్తున్నట్టు లెక్క. అదేవిధంగా గతంలో మనం ఎక్కడికో వెళ్ళి మన ప్రోగ్రాం చూసేవాళ్ళం. ఇప్పుడు మనం ప్రోగ్రాం చూడడానికి కర్ణాటక నుంచి సినిమా యాక్టర్ వచ్చారు. అదేవిధంగా మన కర్ణాటక నుంచి సినిమా యాక్టర్గా వచ్చి ఇక్కడ చూడటం కాదు, మన కాకినాడ స్మార్ట్ సిటీగా చేసుకున్నాం. మనం అందరూ కూడా సినిమా షూటింగ్లు ఎక్కడో చూడడానికి వెళ్ళి చూసేపోయే పరిస్థితి ఉండేది. అలాంటి కాకినాడ భవిష్యత్తులో అన్ని సినిమాలు కూడా డైరెక్టర్లు అందరూ వచ్చి మన కాకినాడలో షూటింగ్ తీసుకునే విధంగా మన కాకినాడ తయారు చేయబోతున్నాం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా మంచి డాన్స్ నేర్చుకుని కాంపిటీషన్స్కి వెళ్ళి మీరు కూడా ఒక రికార్డ్ సాధించాలి అని ఆ భగవంతుడి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.